ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు అధిక బరువు ఉంటే తగ్గించటానికి, దాని పట్ల అవగాహన కలిగించటానికి ప్రత్యేకంగా మనం నిర్వహించే ఒబేసిటీ క్యాంప్స్ గురించి మీకు అవగాహన కలిగించబోతున్నాం. ఈ రోజుల్లో పెద్దల కంటే పిల్లలే అధిక బరువుతో చాలా లావుగా కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ రోజుల్లో అందరూ కూడా దంపతులు ఒకరిద్దరి సంతానానికే సరిపెట్టుకుంటున్నారు. ఒకరో ఇద్దరో ఉండేసరికి ముద్దు ఎక్కువ చేస్తారు, గారాబం ఎక్కువ చేస్తూ ఉంటారు. మరి మాకు ఉన్నది ఒకడే కదా, వీడికి పెట్టుకోకపోతే ఇంకెవరికి పెట్టుకుంటామని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఆ పిల్లల మనసు నొప్పించకుండా ఎలాంటి ఆహారాలు పెడితే వాళ్ళకు బాగుంటుందో వాళ్ళ ఇష్టాలు కనుక్కొని వాళ్ళకి అలాంటి ఆహారాలు ఎక్కువగా కొని పెడుతూ ఉంటారు. కొన్ని తెచ్చి ఫ్రిడ్జ్లో స్టాక్ పెడుతుంటారు. సేనాదివారంలో బయటికి తీసుకెళ్ళి వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా కాస్త సంతృప్తి కలిగే విధంగా ఖర్చు ఎక్కువైనా భరించి కాస్త అందిస్తూ ఉంటారు. ఇలాంటి ముద్దెక్కువ చేయటం వల్ల వాళ్ళకి ఇష్టమైన పదార్థాలంటే జంక్ ఫుడ్స్ కానీ, బేకరీ ప్రొడక్ట్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఎక్కువగా అందించటం ఒక కారణం. మరొకటి చూస్తే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఈ రోజుల్లో చాలా పేరెంట్స్ ఎక్కువగా అందిస్తూ ఉంటారు. అందుకని ఇలాంటి జంక్ ఫుడ్ కానీ, బేకరీ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ ప్రతి ప్రాంతంలో పల్లెలు పట్టణాలనే భేదం లేకుండా కాలనీస్లో కానీ, రోడ్డు మీద కానీ, గొంతుల్లో సందుల్లో ఎక్కడ పడ్డా విరివిగా లభిస్తున్నాయి. ఎటు వెళ్ళినా వాటిని చూస్తే సాయంకాలం సమయంలో ఆ వాసనలకి మనసు లాగేస్తూ ఉంటుంది. కానీ ఎవ్రీడే ఒక హ్యాబిట్ లాగా చేసుకున్న అలాంటి హై క్యాలరీ ఫుడ్ని తినే ప్రయత్నం పిల్లలు బాగా చేస్తున్నారు. ఇది ఒక రీజన్ వెయిట్ పెరగడానికి. అట్లాగే కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ ఆటలు, వ్యాయామం యొక్క పాత్ర బాగా తగ్గిపోయింది. ప్రొద్దున 7ంటికి బడికి వెళితే సాయంకాలం వచ్చేసరికి 7 అవుతున్నది. ఇక ఆడుకునే వ్యవధి లేదు. ఇక వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ తప్ప ఇక ఏమీ శారీరక వ్యాయామం లేదు. అంచేత ఇటు వ్యాయామం చేయనందువల్ల కదలకుండా కూర్చుని ఇలాంటి హై క్యాలరీ ఫుడ్స్ని ఎంజాయ్ చేయటం ద్వారా పిల్లల్లో ఊబకాయం అనేది బాగా పెరిగిపోతుంది. పెళ్ళికి ముందే చాలామంది పిల్లలు 70, 80, 90 కేజీలు, 100 కేజీలు పైబడి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇంత చిన్న వయసులోనే అంత ఒబిసిటీ వస్తే మన జీవితం ఇంకెంత మిగిలిందండి? ఇప్పటి నుంచి అంతంత బరువును మోస్తే మన కీళ్ళు ఏమవ్వాలి, అంత శరీరాన్ని పంపు చేయడానికి గుండె ఏమవ్వాలి? అలా ఒబిసిటీ పెరిగిన అమ్మాయిలకు చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లం డెవలప్ అవుతుంది. సిస్టులు వచ్చేస్తాయి ఓవరీస్లో. ఓవరీస్కి కొవ్వు పట్టేసి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయవు, పీరియడ్స్ కరెక్ట్గా రావు, ప్రెగ్నెన్సీలు రావు, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ సమస్యలు, మరి మడాల నొప్పులు, నుంచుంటే బరువుకి కాళ్ళు లాగేస్తుంటే అంత బరువును మోసినందుకు, వెరికోజ్ వెయిన్స్ అనే సమస్యలు వచ్చేస్తాయి, రక్తనాళాలు ఉబ్బిపోతాయి. అందుకని ఇంతంత లాభం తొడలో పిక్కలు అయ్యేసరికి రక్తం పైకి ఎక్కక నిల్వ ఉండిపోయి రక్తనాళాలు డ్యామేజ్ అయిపోతుంటాయి. ఒబిసిటీ వల్ల గురక, మత్తు, ఆయాసం, ఆక్సిజన్ చాలక ఎన్ని సమస్యలు చూడండి. చిన్న వయసులోనే ఇన్ని సమస్యలను కొనుక్కుని అధిక బరువును మనం తెలుసో తెలియకో పిల్లలకు వచ్చేటట్టు చేసేస్తే వాళ్ళ జీవితం ఏమైపోతుంది చూడండి భవిష్యత్తులో. అందుకని ఇలాంటి అధిక బరువుతో ఉండే పిల్లలకి అవగాహన కావాలి. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అవగాహన కావాలి. ఏది పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏది పెట్టకూడదు, బరువు పెరగకుండా పిల్లల్ని పెంచటం ఎలా, ఇది పేరెంట్స్ కూడా కావాలి. పేరెంట్స్కి అవగాహన లేనందువల్లే బరువు పెరుగుతున్నారు. ఇప్పుడు నేను మీలాగా పొద్దున పూరీ దోశలు, మధ్యాహ్నం ఇంత అన్నం, సాయంకాలం బజ్జీ సమోసాలు, రాత్రికి ఇంత అన్నం తింటే నాకు వచ్చేస్తుంది బాగా ముందు వెనక. ఒక 1 year చాలండి.
నేను 10 కేజీలు 8 కేజీలు పెరిగిపోవటానికి. కానీ ఎందుకు పెరగట్లేదు అంటే అవగాహనతో తింటున్నాం కాబట్టి. ఏది తినకూడదు, ఏది తినొచ్చు. ఒకవేళ పండగ, పెళ్లి, శుభకార్యం అని రుచికరంగా తిన్నాం, నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజున కట్ చేసేస్తాం. లేకపోతే తక్కువ క్యాలరీస్ ఉండే ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం, తగ్గిపోతాం. ఇలాంటి అవగాహన లేనందువల్ల సంవత్సరం బరువు పెరిగిపోతూ ఉంటాం. చివరికి పెళ్ళిడు వచ్చేసరికి ఈ లావు అడ్డం అయిపోతుంది, సంబంధాలు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఆలోచన మొదలవుతుంది. ఈలోపు మీ పిల్లలకి ఎప్పుడు మీరు పరీక్షలు చేయించరు. చాలామందికి హార్మోన్స్ ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి లోపల చూస్తే. అందుకని మీ పిల్లలు ఊబకాయంతో ఉన్నారు, ఉండవలసిన బరువు కంటే 10 కేజీలు 20 కేజీలు ఎక్కువ ఉన్నారంటే ముందే కాస్త ఆలోచించండి. అది 80, 90, 100కి వెళ్ళే వరకు కూడా అశ్రద్ధ చేయకండి. ఇలాంటి ఊబకాయం గురించి ఒక మంచి అవగాహన కావాలన్నా, పెరిగిన బరువు తగ్గాలన్నా, బరువు పెరగకుండా శరీరాన్ని పోషించుకోవాలన్నా, కొవ్వు బాగా కరిగి కొవ్వుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తగ్గాలన్నా చదువుకునే వయసులో పిల్లలకి అవేర్నెస్ కావాలి. అందుకని మేము ప్రత్యేకంగా ఈ సమ్మర్ హాలిడేస్లో ఒబిసిటీ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నాం విజయవాడ ఆరోగ్యాలయంలో. అంచేత కాస్త డిగ్రీలు చదువుకుని లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు కానీ ఇట్లాంటి వాళ్ళంతా మరి పై చదువులకు వెళ్ళేలోపు కాస్త ఇట్లాంటి అవగాహన హాలిడేస్లో ఖాళీ ఉన్నప్పుడు ఉపయోగించుకుంటే బాగుంటుంది. మరి ఇట్లాంటి దాన్ని ప్రోత్సహించడం కోసం ఇంట్లో పిల్లలతో పాటు భార్యాభర్తలు ఇద్దరు రాకపోయినా తల్లి వస్తే చాలు. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషించుకునే బాధ్యత తల్లిపైన ఉంది కాబట్టి ఆవిడకి అవగాహన కలిగితే పిల్లలకి ఎలా వండాలి, ఏది ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు, ఎప్పుడు పొట్ట మార్చాలి, రుచికరమైన పదార్థాలు తిన్నప్పుడు వాటి నుంచి బాడీని అట్లా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ అధిక బరువు ఉన్న మగపిల్లలతో పాటు లేదా ఆడపిల్లలతో పాటు వాళ్ళ తల్లి ప్రధానంగా ఉంటే ఇది చాలా బెనిఫిట్ అన్నమాట. అందుకని మనం ప్రతి నెల ఇక్కడ 15 డేస్ క్యాంప్ కానీ 30 డేస్ క్యాంప్ కానీ నిర్వహిస్తూ ఉన్నాం. 1వ తేదీ చేరొచ్చు లేదా 16వ తేదీ చేరొచ్చు అని చెప్తున్నాం. ఇట్లా 15 డేస్ ఆర్ 30 డేస్ క్యాంప్స్లో అధిక బరువుతో ఉన్న పిల్లల్ని చేర్పించటం లేదా వాళ్ళ పేరెంట్స్తో పాటు పిల్లలు కనుక వస్తే చక్కటి అవగాహన కలుగుతుంది అన్నమాట. అంటే మనం ఎంత సింపుల్గానో మనం పెరిగిన బరువుని తగ్గించుకోవచ్చు మన ఇంట్లో ఉండి. మరి మేము మా టీవీ ద్వారా సుమారు ఒక 20 ఎపిసోడ్స్ అధిక బరువును ఆరోగ్యకరంగా తగ్గించుకోవటం మీద చెప్పడం జరిగింది. మరి చాలామంది దాన్ని విని ఫాలో అవుతూ 70-80 కేజీలని 90 కేజీలని ఇంట్లో తగ్గించుకున్న వారు ఉన్నారు. చాలా సింపుల్గా 30-40-50 కేజీలు తగ్గొచ్చు మీరు ఇంట్లోనే. అలాంటి అవగాహన మీకుంటే ఇంట్లో ప్రయత్నించండి. మీ పిల్లల్ని ఇప్పటి నుంచే కాస్త కంట్రోల్ చేసుకోండి. కాస్త నేను రాసిన అధిక బరువు పుస్తకం ఉంటుంది, అలాంటి పుస్తకాలు మీరు ఎప్పుడైనా తెప్పించుకోండి. మన ఆరోగ్యాలయాన్ని కాంటాక్ట్ చేసినప్పుడు పుస్తకాలు మీరు పోస్ట్ ద్వారా తెప్పించుకోవాలనుకోండి, నేను రాసిన 10-12 పుస్తకాలు ఉంటాయి. అధిక బరువు తగ్గించుకోవడానికి ఒక పుస్తకం ఉంది ప్రత్యేకంగా. అధిక బరువు డివిడీలు ఉంటాయి, మా టీవీలో వచ్చినాయి, అవైనా పోస్టులో తెప్పించుకోవచ్చు. వంటలు వండుకునే విధానం గురించి పుస్తకం ఉంటుంది, దానికి సంబంధించిన డివిడీలు ఉంటాయి మా టీవీలో, మీకు అన్ని టెలికాస్ట్ అని, అలాంటివి తెప్పించుకోండి. కాస్త ఏ వ్యాయామాలు చేయాలి బరువు తగ్గడానికి అని ఆసనాల పుస్తకం ఉంటుంది, అధిక బరువు తగ్గడానికి ప్రత్యేకంగా ఆసనాల పుస్తకం అలాంటిది. ఇవి ఇంటికి తెప్పించుకుని మీరు ఇదివరకు మా టీవీలో వచ్చిన కార్యక్రమాలు మిస్ అయ్యారు, ఇప్పుడు ఈ పుస్తకాల ద్వారా లేకపోతే మా టీవీలో వచ్చిన డివిడీల ద్వారా అవగాహన కలిగించుకుని ఇంట్లో చేయండి. ఇంట్లో మార్పులోనే నెలకి 2-3 కేజీలు ఎవ్రీ మంత్ తగ్గుతూ వస్తారు మీరు. అలా మాకు ఇంట్లో ఆచరించడానికి కుదరట్లేదు అనుకునేవారు, నేర్చుకోవటానికి లీవ్స్ హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు, అందుకని తల్లి కూతురు తల్లి కొడుకు లాంటి ఇట్లాంటి ఇద్దరు అనుకుని ఆరోగ్యాలయంలో 15 రోజులు కానీ 4 రోజులు కానీ క్యాంపులో మీరు అడ్మిట్ అయితే ఇక్కడ రోజు నా క్లాసులు ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు, ఎలా వండుకోవాలి, ఆరోగ్యానికి మరి ఎలాంటి నియమాలు మీరు పాటించాలి, మన లైఫ్ స్టైల్ అలా మారాలి, అవేర్నెస్ క్లాసెస్ రోజు 1.5 సేపు ఉంటాయి. దీని ద్వారా పిల్లలకి ఒక మంచి అవగాహన వస్తుంది. మీరు తల్లి కానీ తండ్రి కానీ మీ పిల్లల్ని తీసుకొచ్చి దగ్గర ఉన్నప్పుడు మీరు రెగ్యులర్గా క్లాస్కి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి రోజు 1.5 ఇట్లాంటివి వింటే వాళ్ళకి చిన్న వయసులో మంచి అవగాహన కలిగించినట్లు అవుతుంది. అలా చేయటం మంచిది. అట్లాగే ఇక్కడ రోజు అధిక బరువు తగ్గించడానికి 3 గంటలు 3.5 గంటలు వ్యాయామాలు రకరకాలుగా నేర్పిస్తారు.
ఉదయం గంటన్నర సేపు జనరల్ యోగా, ప్రాణాయామం ఇలాంటివన్నీ చేపిస్తారు, సూర్య నమస్కారాలు ఇవన్నీ. సాయంకాలం ఒబిసిటీ యోగాని 1 అవర్ స్పెషల్గా బరువు తగ్గడానికి రకరకాల ఎక్సర్సైజులు, వ్యాయామాలన్నీ నేర్పిస్తారు మీకు. అట్లాగే ఇక్కడ రెగ్యులర్గా 1 అవర్ 2 అవర్స్ పాటు స్విమ్మింగ్ చేయొచ్చు నదిలో. స్విమ్మింగ్ రాని వారికి 2-3 డేస్లో స్విమ్మింగ్ వచ్చేటట్టు నేర్పించేస్తారు. అక్కడి నుంచి మీరు రెగ్యులర్గా ఈత చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా అన్ని రకాల వ్యాయామాలు మీకు అలవాటు అవుతాయి. మనం ఏ భాగంలో కొవ్వు కరగాలి ఆ భాగంలో కొవ్వు కరిగించుకునే ఎక్సర్సైజులు నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళాక 3 పూట్ల ఎలాంటి ఆహారాలు తినాలి అనేది ప్రాక్టికల్స్, అంటే ఇక్కడ అట్లాంటి ఆహారం మీకు అందిస్తాం కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్స్ అయిపోతాయి. మీకు ప్రాక్టీస్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళేది ప్రాక్టీస్ చేయడానికి అనుభవం వచ్చేస్తుంది అన్నమాట. మరొకటి, ఎప్పుడన్నా మనం పండగలు, ఫంక్షన్స్, శుభకార్యాలని కాస్త రుచికరమైన పదార్థాలు తినేస్తూ ఉంటాం. 2 రోజులు 4 రోజులు ఎంజాయ్ చేస్తాం, 10 రోజులను. ఈ 4-5 రోజులు 5-6 రోజులు ఎక్కువ తిన్నందువల్ల పెరిగిన కొవ్వుని మళ్ళీ అప్పుడే తగ్గించుకునే విధానం ఫాస్టింగ్ చేయడం. ఆరోగ్యకరంగా ఫాస్టింగ్ చేసే టెక్నిక్ ఉంటుంది, బాడీకి అస్సలు ఇబ్బంది కలగదు సైంటిఫిక్గా. అలాంటి ఫాస్టింగ్ టెక్నిక్స్ని ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయిస్తారు. ఒక 5 రోజులు 6 రోజులు 4 రోజులు మన ఇంట్లో మన ఉపవాసాల ద్వారా శరీరాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఆ పదార్థాల నుంచి పేరుకున్న కొవ్వుని ఎట్లా కరిగించుకోవాలనే టెక్నిక్ వస్తుంది అన్నమాట. అట్లాగే బాడీలో ఇన్నాళ్ళు పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి సర్వీసింగ్ కూడా జరిగిపోతుంది 15 రోజుల క్యాంపులో మీకు. అంటే మీ లోపల పేరుకున్న టాక్సిన్స్ అన్నిటినీ పిల్లలకి పెద్దలకి క్లీన్ చేసే మలాశయాన్ని, మూత్రాశయాన్ని, ఇటు చర్మాన్ని, ఊపిరితిత్తులు అన్నిటినీ క్లీన్ చేసే ఇంటర్నల్ క్లీనింగ్ మెకానిజం కూడా జరుగుతుంది అనమాట మీకు. అందుకని ఇట్లాంటి సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి అధిక బరువును తగ్గిస్తూ ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించే బాధ్యత తల్లిదండ్రులు చేపడితే బాగుండని, మీ పిల్లల భవిష్యత్తులో పెరగకుండా మీరు చేసుకోవడానికి ఇది ఒక అవగాహనకు సంబంధించిన క్యాంప్స్ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఉపయోగించుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం అధిక బరువుని ఈ ఆరోగ్యాలయంలో చేరుకున్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలా తగ్గించుకుంటున్నారు, ఇక్కడ ఉంటే టైం టేబుల్ వల్ల వాళ్ళకి అధిక బరువు విషయంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వాళ్ళ మాటల్లో మీరు వింటే బాగుంటుందని కోరుకుంటున్నాను. మా గోల్డ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు శిరీష. నేను గుంటూరు జిల్లా చల్లగుండ్ల గ్రామం నుండి వచ్చానండి ఇక్కడికి. నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ వెయిట్ లాస్ పర్పస్ మీద వచ్చానండి. నేను మామూలుగా ఇంట్లో రోజు డైలీగా వాకింగ్కి వెళ్ళేదాన్ని, యోగా అది చేసేదాన్ని, ఇంట్లో పని అది కూడా చక్కగా చేస్తానండి. అప్పుడు వెయిట్ లాస్ అయ్యాను. కానీ ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటంటే ఇక్కడికి వస్తే లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలని ఇక్కడికి నేను వచ్చానండి. తర్వాత ఎలా కంటిన్యూ చేయాలి, మా ఫ్రెండ్స్కి, ఇంట్లో పెద్దవాళ్ళకి, ఇంటి దగ్గర ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎలా తెలియచేయాలి అని తెలుసుకోవడం కోసం వచ్చానండి ఇక్కడికి. ఇక్కడ రాజుగారి ప్రసంగము, విశాల మేడం గారి మంచి మాట కార్యక్రమం చాలా మంచిగా చాలా బాగుంటాయండి. ఇక్కడ వాతావరణం అది కూడా చాలా బాగుంటుందండి. కృష్ణానదిలో బోటింగ్ అది ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుందండి. అంతా చుట్టుప్రక్కల వాతావరణం అది చాలా బాగుంటుందండి. డాక్టర్స్ కన్సల్టేషన్ అది ఉంటుందండి. ఇక్కడ వాతావరణం అది కూడా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఆనందంగా ఆడుకోవడానికి అది చాలా బాగుంటుందండి. ఫుడ్ సెక్షన్ వచ్చేసరికి ఉప్పు, నూనె అవి లేకుండా తీసుకోవాలండి. ఎక్కువ దాన్ని కంట్రోల్ చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవడానికి చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అంత అవసరం ఏమి ఉండదు. డైలీ యోగా అది చేయాలండి. ఇది చేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి హెల్తీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ఇక్కడ డైలీ యోగాలు అవి కూడా చేయిస్తారండి. మార్నింగ్ 4:30కి లెగుస్తామండి. 5 to 6:15 యోగా క్లాస్ ఉంటుందండి. యోగా క్లాస్లో మనం అంటే ఇప్పుడు నేను వచ్చిన పర్పస్ వెయిట్ లాస్ అండి. దానికి సంబంధించిన యోగాలు ఏమేమి ఆసనాలు ఏమేమి చేస్తే మనం వెయిట్ లాస్ అవుతాము అవి చేయిస్తారండి మనకి. అంటే ఎక్కువగా వచ్చేసి వెయిట్ లాస్ తగ్గడానికి మనం సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తే వెయిట్ అది తగ్గుతుందండి, బాగా తగ్గుతాము. వాకింగ్ అది చేస్తాము, స్విమ్మింగ్కి వెళ్తున్నాము, వాకింగ్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది, అంతా చాలా బాగుంటుందండి ఇక్కడ. ఈ అవకాశం నాకు కల్పించిన మా గోల్డ్ వారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. స్పెషల్గా రాజు గారికి, విశాల మేడం గారికి స్పెషల్గా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ సిబ్బందికి, స్టాఫ్కి చాలా థ్యాంక్స్ అండి. నా పేరు నందగోపాల్. నేను చిత్తూరు జిల్లా పుత్తూరు నుంచి వచ్చాను. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒబిసిటీ. ఇక్కడ వచ్చినాక నేను ఎలా ఉండాలో,
ఎలా తినాలో అన్నీ నేర్చుకున్నాను. ఇక్కడ రోజు నాకు పొద్దున లేచిన వెంటనే యోగా క్లాస్ ఉంటుంది, అలాగే సాయంత్రం ఒబిసిటీ క్లాస్ కూడా ఉంటుంది. ఇవన్నీ నేను పాల్గొని వెయిట్ తగ్గాను. మళ్ళీ నాకు ఈ 10 days మధ్యలో ఫాస్టింగ్ ఇచ్చాను. ఫాస్టింగ్ చూసినప్పుడు కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఫాస్టింగ్ అయిపోయినాక చూస్తే 1.5 kg తగ్గాను. అప్పుడు నాకు దీని మీద నమ్మకం వచ్చింది. ఏమేమి తినాలో అన్నీ అలవాటు పడ్డాను. ఇక్కడ నేను ప్లస్ మా మమ్మీకి కూడా తోడుగా వచ్చాను. మా మమ్మీ నేను ఇద్దరం ఒబిసిటీ కోసమే వచ్చాము. నాకు ఇక్కడ ప్రతి యాక్టివిటీ నచ్చింది. ఎప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళడం, ఆడుకోవడం. ఇక్కడ ఇప్పుడు ఈ 15 daysలో వెళ్ళిపోయే వాళ్ళకి 14th ఫేర్వెల్ డే అంటున్నారు, దాంట్లో మేము పాల్గొంటున్నాము. ఇంకా ఇక్కడ ప్రతి ట్రీట్మెంటు నాకు అవసరమైనదే. ఇవన్నీ రాజుగారు ఎంతో కష్టపడి మన కోసం ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అందుకని రాజుగారికి మరియు విశాల మేడం గారికి మా గోల్డ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు రాజ్యలక్ష్మి. నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడ నేను మెయిన్ జాయిన్ అవ్వడానికి రీజన్ వచ్చి ఒబేసిటీ ప్లస్ లో బ్యాక్ పెయిన్ కొంచెం ఉంది, తర్వాత నెక్ పెయిన్, ఇలాంటి మైనర్ కంప్లైంట్స్ అంటే ఒబేసిటీ అసోసియేటెడ్ కంప్లైంట్స్ కొన్ని ఉన్నాయి. బట్ చేరాక ఆల్మోస్ట్ ఇప్పుడు 10 days అయింది. ఈ 10 daysకి ఆల్ మైనర్ కంప్లైంట్స్ అన్నీ బాగా తగ్గింది. ప్లస్ వెయిట్ అయితే 4 kgs తగ్గాను. ఇక్కడ మెయిన్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ఇది ఒక హెల్త్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేదానికన్నా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి పేషెంట్ అనడానికన్నా వీళ్ళు ఇక్కడ ఆరోగ్య సాధకులు అంటారు. అంటే మనకి సిక్కుందన్న ఫీలింగ్ మనకు కల్పించరు. ప్లస్ ప్రతి ఒక్క పేషెంట్ని, ప్రతి ఒక్క క్లయింట్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. మన ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది, అసలు ఆరోగ్యం అంటే ఏంటి, అనాటమీ అంటే ఏంటి, మన శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుంది, మనం తీసుకునే ఆహారం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇట్లా ఉప్పు లేని సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చదువుకున్న వాళ్ళకే కాకుండా చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ టర్మినాలజీ యూజ్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నారు. మెయిన్ దానికి చాలా అప్రిషియేట్ చేయాలండి. డాక్టర్ రాజుగారే కాదు, ఇంకా చాలామంది స్టాఫ్ ఉన్నారు. ప్రతిరోజు రాజుగారి క్లాసెస్ ఉంటాయి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ సండే డాక్టర్ శ్రీనివాసులు గారి క్లాసెస్ కూడా ఉంటాయి. అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఒక ఫిజికల్ హెల్త్ గురించే కాదు, ఇక్కడ సైకలాజికల్ హెల్త్ గురించి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. డాక్టర్ విశాల మేడం గురించి చెప్పాలి అంటే అసలు ఇంకా చాలా చెప్పొచ్చును. మన మనిషి హెల్తీగా ఉండాలంటే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మన సైకలాజికల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంటు. మన వే ఆఫ్ థింకింగ్ అనేది మన పైన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేసి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మెడిటేషన్ అంటే ఏంటి అని చెప్తున్నారు, దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు. మన దగ్గర చేయిస్తున్నారు, మన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు. అసలు ఇంత సేవ చేసుకున్నందుకు ఫస్ట్ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇంకా మా అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. ఇంకా పిల్లలైతే అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక హాస్పిటల్ లాగా లేదు, మంచి రిసార్ట్ లాగా ఉంది. చిన్నపిల్లలకు కూడా చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు. ఏరోబిక్స్ నేర్చుకుంటున్నారు పిల్లలు, హుల్లా హుక్స్ నేర్చుకుంటున్నారు, డ్యాన్స్ ఏదో ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నారు. 14th ఎవ్రీ 15 days వన్స్ ఏదో ప్రోగ్రామ్ ఉంటుందంట, దానికి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో సమ్మర్ క్యాంప్ వచ్చినట్టే పిల్లలు ఫీల్ అవుతున్నారు. అండ్ పిల్లలకి ఇష్టపడే విధంగా సాల్ట్ లేకుండా వండి పిల్లలకు సపరేట్గా ఫుడ్ పెడుతున్నారు. పిల్లలకి జ్యూసెస్ ఇవ్వడం, ఈ ప్రకారంగా వాళ్ళకు ఏదో మన హోమ్ ఫుడ్ మిస్ అయిన ఫీలింగే కలగకుండా పిల్లలు బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా వచ్చిన వాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఉయ్యాలూగడం కానీ, స్విమ్మింగ్కి వెళ్ళడం కానీ ప్రతి ఒక్కళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ లేడీస్ కోసం అనేసి సపరేట్గా స్విమ్మింగ్ కోచ్ కూడా ఉన్నారు, తను కూడా బాగా నేర్పుతున్నారు. స్విమ్మింగ్ వల్ల కూడా బాగా వెయిట్ లాస్ చాలామందికి వస్తూ ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజుగారికి, విశాల మేడం గారికి, మా గోల్డ్ వారికి నా ధన్యవాదాలు. నా పేరు ఏ బాలాదిత్య, నేను ఒంగోలు నుంచి వచ్చాను. వీడికి రావడానికి కారణం ఒబేసిటీ. ఈడకి నాతో పాటు మా మదర్, మామయ్య, అత్త, వారి పిల్లలు వచ్చాము. నా వయసు 13 ఏళ్ళు. నేను 7th class చదువుతున్నాను.
నేను ఈ 10 రోజుల్లో 3 కేజీలు తగ్గాను. ఎలా తగ్గానంటే ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాను. ఒక రోజుకి 2 గంటలు యోగా ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. మెయిన్ ఇక్కడ ఫుడ్ తినడం వల్ల వెయిట్ లాస్ అయ్యాను. రోజు సాయంత్రం రాజుగారి ప్రసంగం ఉంటుంది, మార్నింగ్ పూట విశాల మేడం గారి మంచి మాట ఉంటుంది, సండే యోగి గేమ్స్ అని ఉంటుంది, దాంట్లో యోగా మాస్టర్ బాగా ఆడిస్తూ ఉంటారు. సండే బోట్ షికార్ ఉంటుంది, భవానీ ఐలాండ్ చూపిస్తారు, అన్నీ బాగుంటాయి. శ్రీనివాస్ గారి క్లాస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ రాజు గారికి, విశాల మేడం గారికి, మాగోల్డ్ వారికి నా ఉదయపూర్వక నమస్కారములు. అందరికీ నమస్కారం. నా పేరు మైత్రేష్. నేను చిత్తూరు నుండి వచ్చాను. ఇక్కడికి నేను రావడానికి కారణం సెలవులకి మరియు కొంచెం బరువు తగ్గుతామని. నేను ఇక్కడికి రావడానికి మా మమ్మీ చాలా తోడ్పడారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏదో కొంచెం ఒక హాస్పిటల్ లాగా ఉంటుంది అనుకొని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే జస్ట్ లైక్ ఏ హోమ్. అంటే మనల్ని ఇక్కడ ఆడిపియడం, అన్ని ఆటలు ఆడిపిస్తూ ఉంటారు. అదే కాకుండా తెల్లారితో మంచి మాట కార్యక్రమం విశాల గారి చేయబడుతుంది. ఇక్కడ చిన్నపిల్లలకి రోజు కథలు చెప్పడం ఇట్లా చాలా ఉంటాయి. ఇక్కడ ఈ తెల్లారితో 5 గంటల నుంచి యోగా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క గంటకి ఒక్కొక్క వ్యాధిని బట్టి యోగా క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ ప్రతి సండే ఎంటర్టైన్మెంట్ క్లాసెస్ కూడా ఉంటాయి. మరి 4 నుండి 5 గంటల వరకు ఉమా గారిచే వంటలు కూడా చేయబడుతుంది. ఇక్కడ నేను మా డాడీతో వచ్చాను. మా డాడీకి కాళ్ళు వాపులు, తిమ్ముర్లు మరియు నల్లగా అయిపోవడం ఉండేది. కానీ ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఉప్పు లేని ఫుడ్ తినే కొద్దికి ఆ వాపులు జస్ట్ ఇన్ 5 డేస్లో తగ్గిపోయాయి. అది వేరే కాకుండా ఆ సిరోసిస్ లాంటి కలర్ అవన్నీ తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను కూడా 5 కేజెస్ దాదాపు తగ్గాను. తగ్గిన తర్వాత చూస్తే హైట్ కూడా చాలా పెరిగాను. సండే అయితే ఈ స్పెషల్ థింగ్స్ ఇట్లా ఉంటుంది, రోజుకో వంటకం నేర్పిస్తుంటారు, చేపిస్తుంటారు. కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి సందర్శించాలని కోరుకుంటూ రాజుగారికి, విశాల మేడంకి, మాగోల్డ్ వారికి ధన్యవాదాలు. నా పేరు ఉజ్వల్. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను మా మమ్మీతో తోడుగా వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే కొంచెం బరువు తగ్గుదామని, ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుందామని. ఇక్కడికి వచ్చిన తర్వాత నా కాళ్ళు ఇక్కడ క్రాక్స్ వచ్చేవి, అవి కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఇక్కడ కొన్ని మాకు స్పెషల్ యాక్టివిటీస్ పెడుతున్నారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మళ్ళీ క్రికెట్ అవన్నీ ఉన్నాయి. మా మమ్మీ ఇక్కడికి బరువు తగ్గేదానికి వచ్చింది. ఇక్కడ మాకు రోజు ఆడుకునేదానికి ఉయ్యాల అన్నీ పెడుతున్నారు. ఇక్కడైతే మాకు 7 అయ్యేసరికి రాజుగారు వచ్చి మాకు మంచిగా కొన్ని మాటలు చెప్తారు. మళ్ళీ పొద్దున్న 9కి వచ్చేసి మంచి మాట ప్రోగ్రాం ఉంటుంది, విశాల మేడం చెప్తారు. దాంట్లో కొన్ని స్టోరీస్ చెప్తూ స్టార్ట్ చేస్తాడు. అంటే ఎలా నేర్చుకోవాలి అలాంటి పనులు అలాంటివన్నీ నేర్పిస్తారు. నేను రాజు గారికి, విశాల మేడంకి, మాగోల్డ్ వారికి థ్యాంక్స్. My name is Siddharth. I am from Hyderabad. I came here because my grandfather recommended me. He came and he was very happy, so he sent me and my family. I and my family are also very happy because here you can see nature's beauty. There are different kinds of fruit plants, vegetable plants, flower plants, gardens, lawns, and it's a very huge campus. You have fruit juices, everything available. Here they teach you good food and water habits. They give you food that is good for your health. And here you have treatments for all problems. Any problem there's treatment ready and doctors are available all the time. Rooms are very neat and clean. And staff is very punctual and disciplined and dedicated staff. It is very big, and there is a speaker in the room which gives you a wake up call at 4 o'clock. They teach you discipline here. There are yoga masters.
One Sunday they take you for a boating which comes from AP Tourism, which is AC and is very nice, and every evening you have swimming, pedal boating which is free, and etc. I am very happy. I am enjoying a lot. Even the fees is very less when compared to the facilities available here. You can feel it is very fresh and natural. And Dr. Manthan Satyanarayan Raju uncle also gives speech on physical health at 7 o'clock in the evening. And Dr. Vishala madam, who is the wife of Dr. Raju uncle, she also gives speech on mental emotional health, which is very interesting. There is thought for the day also, which is also very interesting, given by Vishala madam, and you can enjoy a lot. I suggest everyone to come here and have a good life. Thank you. తదుపరి కార్యక్రమంలో మనందరం కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.